Hi all, welcome back to my channel. I'm back with a new video. So day 2 Nunchak training. So Nunchak practice video. సో ఈ వీడియోలో నేను నాన్చాక్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్న బిగినర్స్ వాళ్ళకైతే టిప్స్ ఇస్తాను. సో కొన్ని బేసిక్ నాన్చాక్ మూమెంట్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నిన్న చేసిన మూమెంట్స్ కూడా ఈ వీడియోలో మనం రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ నిన్న చెప్పినట్లు ఫస్ట్ నాన్చాక్ మీరు ప్రాపర్ గ్రిప్ ఉండాలి హోల్డ్ చేసేది. సో ఇలా ఉందిగా నాన్చాక్. సో దీన్ని ఇట్లా పట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ ప్రాపర్ గ్రిప్ ఉండాలి. గ్రిప్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నాన్చాక్ ట్రైనింగ్ మీరు స్టార్ట్ చేస్తున్నారో ఫస్ట్ అయితే మీరు వార్మప్ చేయాలి, స్లైట్ వార్మప్ చేయాలి. అది మీకైతే నేను చూపిస్తాను. సో నార్మల్ బేసిక్ వార్మప్ అనమాట. ఖాళీ హ్యాండ్ రొటేషన్ ఒక 10 times ఫ్రంట్ సైడ్, మళ్ళీ 10 times రివర్స్ బ్యాక్ సైడ్. మళ్ళీ మీరు సైడ్ ఇట్లా రొటేషన్ చేయాలి, మళ్ళీ రివర్స్ ఒక 5 times చేయండి. సో దాని తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. ఇట్లా హ్యాండ్ మీదకి తీసుకెళ్ళి ఎల్బోని కిందికి పుష్ చేయండి. కొన్ని బేసిక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవాలి, హ్యాండ్స్ ఫ్రీ అయ్యేటట్టు. మళ్ళీ హ్యాండ్ రొటేషన్, మళ్ళీ రివర్స్. సో ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీరు స్టార్టింగ్ నిన్న చూపించినట్లు బేసిక్ ట్రైనింగ్ అనమాట. సో ఫస్ట్ అయితే మీరు నాన్చాక్ని రైట్ హ్యాండ్లో హోల్డ్ చేసినప్పుడు ఖాళీ రైట్ టు లెఫ్ట్ స్వింగ్ ఎలా చేయాలి. ఒక హ్యాండ్ మీదికి ఇట్లా లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత ఈ నాన్చాక్ని రైట్ నుంచి లెఫ్ట్కి ఇట్లా స్వింగ్ చేయండి. 1 2 3 4 5. సేమ్ మూమెంట్ మీరు లెఫ్ట్ హ్యాండ్ తోటి రిపీట్ చేయండి. 1 2 3 4 5. సో నాన్చాక్ స్వింగ్. సో మళ్ళీ నాన్చాక్ ఫ్రంట్ సైడ్ స్వింగ్ చేయొచ్చు. సో అది కూడా సేమ్ నాన్చాక్ రైట్ హ్యాండ్లో హోల్డ్ చేసి 1 2 3 4 5 6. అది కొంచెం దగ్గర నుంచి చేయాలన్నమాట స్వింగ్. ఖాళీ హోల్డ్ చేసి ఇట్లా రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ స్వింగ్ చేయాలి. 1 2 3 4 5 6. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 5 6. మళ్ళీ రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 5 6 స్వింగ్. సో ఇది నిన్న చేసిన మూమెంట్స్. మళ్ళీ దీంతో పాటు నేను ఇంకోటి చెప్పాను, నాన్చాక్ని షోల్డర్ సైడ్ స్వింగ్ చేయడం ఇలా ఇట్లా చేయొచ్చు. 1 2 3 4 5 6. ఇట్లా షోల్డర్ నాన్చాక్ని కింది నుంచి షోల్డర్ వరకు స్వింగ్ చేయాలి. 1. మళ్ళీ ఈ హ్యాండ్ తోటి కిందికి రివర్స్ స్వింగ్ చేయాలి. 2 3 4. మీ ఈ ఫీస్ట్ యూజ్ చేస్తూ రివర్స్ స్వింగ్ చేయాలన్నమాట. 1 మళ్ళీ 2 3 4 5 6. స్టార్టింగ్లో చేసేటప్పుడు స్లో చేయండి. ప్రాక్టీస్తో పాటు మూమెంట్ స్పీడ్ అవుతుంది. సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్ అదే రిపీట్ చేయాలి. 1 2 3 4 5 6. మళ్ళీ ఇంకొక మూమెంట్ కూడా మనం నేను నేర్చుకున్నాం. అది ఏంటంటే నాన్చాక్ ఎట్లా హోల్డ్ అండ్ క్యాచ్ చేయాలి. సో స్వింగ్ చేసి క్యాచ్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ తోటి నాన్చాక్ని మీ షోల్డర్ మీదకి స్వింగ్ చేయాలి. ఈ షోల్డర్ ఇంకల్కి వేసేసేయాలి, హ్యాండ్ ఇంకల్ వేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తోటి కింద పట్టుకోవాలి. కింద పట్టుకున్న తర్వాత మీద వదిలేసేయాలన్నమాట. మళ్ళీ సేమ్ స్వింగ్ అండ్ క్యాచ్, మళ్ళీ స్వింగ్ అండ్ క్యాచ్, స్వింగ్ అండ్ క్యాచ్.
స్వింగ్ అండ్ క్యాచ్. సో ఇది మెల్లగా ఇట్లా చేయాలన్నమాట. కాలు ఇట్లా వేసి క్యాచ్ చేయాలి, మళ్ళీ ఇట్లా వేసి క్యాచ్ చేయాలి, స్వింగ్ అండ్ క్యాచ్. ఇదే మూమెంట్ మెల్లగా స్లోగా చేయాలన్నమాట. సో ఇది ఎక్కువ నాన్చాక్ స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే స్లోగా చేయండి, ఇంజురీస్ కాకుండా ఉంటాయి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్గా మీకు నాన్చాక్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, డైలీ 1 hour ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈరోజు కొత్త మూమెంట్స్ ఏంటంటే బేసిక్ మూమెంట్సే బిగినర్స్కి కూడా, ఎందుకంటే ఇది Day 2 క్లాస్ కాబట్టి సేమ్ బేసిక్ మూమెంట్సే మనం ఈరోజు కూడా నేర్చుకుందాం. సో నార్మల్గా నాన్చాక్ ఉంది కదా, ఈ నాన్చాక్ ఇట్లా పెట్టేసి మీరు ఇది ఉంది కదా ఇట్లా స్వింగ్ చేసి ఇటు సైడ్ క్యాచ్ చేయాలన్నమాట. మళ్ళీ ఇటు సైడ్ నుంచి స్వింగ్ చేసి ఇట్లా క్యాచ్ చేయాలన్నమాట. సో ఇదొక మూమెంట్ మనం ఈరోజు నేర్చుకుందాం. సో చాలా బేసిక్ మూమెంట్ అనమాట. నాన్చాక్ని ముంగట హోల్డ్ చేయాలి, హోల్డ్ చేసిన తర్వాత ఇది వదిలేసేయాలి. లెఫ్ట్ హ్యాండ్ నుంచి వదిలేసి స్వింగ్ చేసి క్యాచ్ చేయాలి, మళ్ళీ రైట్ హ్యాండ్ నుంచి వదిలేసి స్వింగ్ చేసి క్యాచ్ చేయాలి, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి వదిలేసి స్వింగ్ చేసి క్యాచ్ చేయాలి, రైట్ హ్యాండ్ నుంచి వదిలేసి స్వింగ్ చేసి క్యాచ్ చేయాలి. స్టార్టింగ్లో చేసేటప్పుడు మెల్లగా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో అదనమాట. కానీ ఇట్లా స్వింగ్ చేసి క్యాచ్ చేయాలి, మళ్ళీ స్వింగ్ చేసి క్యాచ్ చేయాలి. ఇది బేసిక్ మూమెంట్స్ అన్నమాట. సో నార్మల్గా మీరు నేనైతే ఫ్రంట్ సైడ్ స్వింగ్ అండ్ క్యాచ్ నేర్చుకున్నారు కదా, సేమ్ అలాగే బ్యాక్ సైడ్ చేయాలన్నమాట. సో స్వింగ్ అండ్ క్యాచ్ సైడ్ నుంచి ఎలా ఉంటుందో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ మీరు స్వింగ్ అండ్ క్యాచ్ బ్యాక్ సైడ్ కూడా చేయొచ్చు. దానికి ఏంటంటే సేమ్ ఈ నాన్చాక్ని షోల్డర్ బ్యాక్ సైడ్ వేయాలి, మొత్తం ఈ సైడ్ వేయాలి. మీకు ఇటు సైడ్ చూపిస్తాను చూడండి. సో ఇట్లా వేసిన తర్వాత ఈ హ్యాండ్తో క్యాచ్ చేయాలి, మళ్ళీ ఇది వదిలేసేయాలి, మళ్ళీ వేసిన తర్వాత ఈ హ్యాండ్తో క్యాచ్ చేయాలి, ఇట్లా మళ్ళీ ఇది వదిలేసేయాలి, ఇట్లా క్యాచ్ చేయాలి, మళ్ళీ ఇది వదిలేసేయాలి, ఇట్లా. సో ఇట్లా చేయాలన్నమాట. సో అదే మెల్లగా చేయండి. 1 2 3 4 5 6. సో ఇది ఎట్లా రిపీట్ చేయాలంటే ఫస్ట్ ఇవి మీరు 5 times అయితే చేయడానికి ట్రై, 6 times చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 6. సో ఇదన్నమాట. సో ఇప్పుడు నేర్చుకున్న మూమెంట్స్ ఈరోజు 2 మూమెంట్స్ నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే ఇట్లా స్వింగ్ చేసి క్యాచ్ చేయాలి, మళ్ళీ స్వింగ్ చేసి క్యాచ్ చేయాలి, ఇట్లా పెట్టి వదిలేసిన తర్వాత స్వింగ్ చేసి క్యాచ్ చేయాలన్నమాట. మళ్ళీ ఇది స్వింగ్ చేసి క్యాచ్, మళ్ళీ ఇది స్వింగ్ క్యాచ్, స్వింగ్ క్యాచ్, స్వింగ్ క్యాచ్. సో ఇదొకటి. మళ్ళీ బ్యాక్ సైడ్ మూవ్ 1 2 3 4 5 6. సో ఇదొక మూమెంట్ అనమాట. సో ఈ 2 మూమెంట్స్. సో దాంతోపాటు మీరు స్టార్టింగ్లో నాన్చాక్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే వార్మప్ చేసిన తర్వాత ఖాళీ ఇలాంటి స్వింగ్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ రైట్ హ్యాండ్లో నాన్చాక్ పట్టుకొని 1 2 3 4 5 6 7 8. మళ్ళీ సేమ్ లెఫ్ట్ హ్యాండ్ తోటి 1 2 3 4 5 6 7 8. సో సేమ్ స్వింగ్ మూమెంట్స్ మీరు డిఫరెంట్ యాంగిల్స్లో కూడా చేయొచ్చు. ఇట్లా 1 2 3 4 5 6 7 8. సేమ్ ఇది కూడా సేమ్ ఇట్లానే 1 2 3 4 5 6 7 8. సో నేను ఏం చేస్తున్నానంటే ఇది స్వింగ్ చేసి నా హ్యాండ్
ఆర్మ్స్ ఎంకల్కి వెళ్తున్నాయి, ఇట్లా స్వింగ్ చేసి ఇట్లా వెళ్ళాలన్నమాట. సో ఇట్లా ప్రాక్టీస్ చేయొచ్చు. సో బేసిక్ స్వింగ్ మూమెంట్స్. సో నార్మల్గా ఇవి అట్రాక్టింగ్ మూమెంట్స్ వస్తాయి అన్నమాట. సో ఇవి మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఈ స్వింగ్ అయితే ప్రాక్టీస్ చేద్దాం స్టార్టింగ్ బిగినర్స్కి అయితే. సో మళ్ళీ ఈ మూమెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఎట్లయితే ప్రోగ్రెస్ అవుతుంది కదా, దాంతోపాటు మంచిగా అడ్వాన్స్ మూమెంట్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇట్లా ఫ్రిస్ట్ రోల్ అవన్నీ మీకు చెప్తాను. సో ఫ్రిస్ట్ రోల్ ఎట్లా చేయాలి, డిఫరెంట్ యాంగిల్స్లో నాన్చాక్ని రోల్ ఎట్లా చేయాలి కూడా నేను ముందు ట్రైనింగ్ సెషన్స్లో మీకు చెప్తాను. సో ఈరోజు మీకు హోంవర్క్ ఏంటంటే, సో మీరు నాన్చాక్ ఫస్ట్ టైం నేర్చుకున్నా అంటే బేసిక్ మూమెంట్స్ మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. డైలీ 1 hour ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఇదొక చిన్న షార్ట్ వీడియో, నాన్చాక్ ట్రైనింగ్ ఫర్ బిగినర్స్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందు కూడా మంచి నాన్చాక్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ వీడియోస్తో నేను ముంగొట్టుకొస్తాను. టిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.